ఆయన ఆర్తీయడం పెట్ట చేత్తో ఏంది సార్ ఈ డ్రామాలు ఎక్కడ చూడగలుగుతాం సార్ ఇవన్నీ. కానీ మా విమలక్క ఈరోజు పూర్తిగా వీళ్ళ జాతకం మొత్తం బయటపెట్టి ఈరోజు హిందూ సమాజాన్ని కాపాడిన విమలారెడ్డికి, వైఎస్ విమలారెడ్డికి మా అందరి తరపున కృతజ్ఞతలు. ఆమె రాసిన ఆత్మకథలో మొత్తం బయటపెట్టి ఆ కుటుంబం చరిత్ర అంతా బయటపెట్టి, ఇంకొకటి ముఠా నాయకుడు అని కూడా రాసింది సార్. ముఠా నాయకుడు అంటే ఏం సార్ తెలుగులో? అంటే కృష్ణ గారు మీరే చెప్పాలా. గ్యాంగ్ లీడర్ అని కూడా రాసింది. అదే పాలెగాడు, లేకపోతే ఫ్యాక్షనిస్టు, ముఠా నాయకుడు అని రాసింది. సో 1927 నుంచి వీళ్ళు ఫ్యాక్షనిజం చేస్తున్నారు. అదే నాకు అర్థం కాదు. ముఠా అంటే ఏ ముఠా అయినా ఉండొచ్చు. ముఠాలు రకరకాల ముఠాలు ఉంటాయి, అది ఏ ముఠానో మనకు తెలియదు. కానీ వీళ్ళంతా జమీందారులు, అప్పుడు శ్రీ 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 పులివెందుల మహారాజులు అని చెప్తుంటారు కదా సార్. నేను చాలా మంది చెప్పున్నాను అండి, వాళ్ళు ఎప్పటి నుంచో కోటీశ్వర్లు, 1000 కోట్లు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి వీళ్ళకి అని. మా విమలమ్మేమో మా జేజి తాత ముఠా నాయకుడు, మా బస్తాలు మోస్తున్నాడో లేకపోతే పాల బస్తాలు మోస్తున్నాడో ఏమో, లేకపోతే ఫ్యాక్షన్ లీడరు అన్నట్టు. సో ఇదంతా ఏంటంటే ఒకటి వెంకటకృష్ణ గారు, యు ఆర్ ఎ క్రిస్టియన్, వీ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఫర్ బీయింగ్ ఎ క్రిస్టియన్, వీ హ్యావ్ నో ఇష్యూస్ ఆన్ దాట్, అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఎందుకంటే ద పర్సనల్ చాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వీ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. ఆయన హిందూ అయినా క్రిస్టియన్ అయినా నాకేంటి, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ విచ్ ఎవర్ రిలీజన్ ఈ బిలాంగ్స్ టు. కానీ నువ్వు ఏ రిలీజన్ గౌరవిస్తావు? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ అంతా మీరు చూసారా, నేను సనాతన ధర్మం గురించి మాట్లాడా, క్రిస్టియన్స్ ని మోసం చేయబాకు అన్నా. అవునవును, దాని మీదే వెళ్ళింది. ఏ క్రిస్టియన్స్ ని క్రిస్టియన్స్ మోసం చేస్తున్నారు, తప్పు. అవును, అది తప్పు. మీరు ఒక సైడు షర్మిల దగ్గర నుంచి, అనిల్ దగ్గర నుంచి, విజయమ్మ దగ్గర నుంచి మీరు పోయి మత ప్రచారాలు చేస్తున్నారు. ఒక సైడు వాళ్ళని మోసం చేస్తున్నావు నువ్వు. అదే కదా ఇప్పుడు టాపిక్, ఈరోజు టాపిక్ అది నాది. ఈరోజు నువ్వు